శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మర్చిపోవద్దు బిడ్డ, ఈరోజు రాత్రి 12 గంటల్లోపు ఒక శుభవార్త నీ చెవు పడబోతుంది. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావు కదా, అలా సంతోషంగా ఉంచడానికి నీ బాబా ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడమ్మా. కానీ నువ్వు ఎప్పుడు కూడా ఏవేవో వ్యతిరేకమైన ఆలోచనలతో, అపనమ్మకంతో ఆ భగవంతుణ్ణి కొలిచినా కూడా నీకు ఏ రూపంలో మంచి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు చెప్పు? అపనమ్మకంతో పెట్టుకున్న వారికి ఎప్పుడు కూడా అపనమ్మకం కలిగేలా జరుగుతుందమ్మా. అంటే నమ్మకం లేని వారికి ఎప్పుడు కూడా నిరాశ, నిస్పృహలు మిగులుతాయి తప్ప నమ్మకం అనేది ఎప్పుడు కూడా ఏర్పడదు చెప్పు. ఆ భగవంతుడైనా సరే మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే, ఆ భగవంతుడిపై నువ్వు పూర్తి విశ్వాసం, నమ్మకం పెట్టుకుంటే నువ్వు కోరుకున్నటువంటి కోరికలు కానీ, మనకు జరిగే ఎటువంటి సంతోషాలు, ఆనందాలు అవన్నీ కూడా గ్రహించగలుగుతాము. ముందుగా మీరు అలవాటు చేసుకోండి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించకండి. మీకున్న సమస్యలన్నీ కూడా తప్పకుండా తీరుతాయి అనే నమ్మకం మీలో మీరే ఏర్పరచుకోండి. ఇప్పటి వరకు ఎన్నో రోజుల నుంచి నువ్వు బాధపడ్డావు కదా బిడ్డ. ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, అవమానాలు ఎదుర్కొన్నావు. నాకు కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు, నాకు అసలు ఎవరూ తోడు లేరు, నాకు ఎంతమంది ఉన్నా ఒంటరిగా జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది బిడ్డ. నాకు ఒక్కరూ కూడా సహాయం చేయడం లేదు. ఒకవేళ సహాయం అడిగినా కూడా నన్ను చీతరించుకుంటున్నారు తప్ప, అవమానపరుస్తున్నారే తప్ప ఒక్కరూ కూడా నా పరిస్థితిని చూసి బాధపడడం లేదు బాబా. రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాల నుంచి నేను ఇలాగే బాధపడుతున్నాను. విజయాన్ని సాధించలేకపోతున్నాను. ఆ పనిలో ఎప్పుడు కూడా నువ్వు విజయాన్ని పొందుతావని ఇప్పటి నుంచే నీకు మరీ మాటిచ్చి మరీ చెప్తున్నాను బిడ్డ. కష్టాలు, సమస్యలు ఎదుర్కొన్న నీకు ఇప్పటి నుంచి సంతోషం అనేది ఎదురవుతుంది. ఆ పనిలో నీకు ఉన్నతమైనటువంటి స్థానం కలగదా అని ఎంతగానో ఎదురు చూస్తున్నా బిడ్డ. వ్యాపారపరంగా కావచ్చు, లేదా నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఇంకాస్త మంచి పొజిషన్ కావచ్చు, ఏదైనా కానీ నీకైనా ఒక మంచి సహాయం ఇప్పటి వరకు నీకు తగిన గుర్తింపు రాలేదని బాధపడుతూ ఉన్నావు కదా. అలాగే ఎవరి ద్వారా అయితే నువ్వు మన్నని పొందాలని అనుకుంటున్నావో, ఎవరి విజయాన్ని చూసి ఆహా నేను కూడా ఇంతే కష్టపడ్డాను కదా, మరి నాకేంటి ప్రతిఫలం రాలేదేమిటని దుఃఖిస్తున్నావు కదా, అదే ప్రతిఫలం, అదే విజయం, అదే మన్ననలు నీకు దక్కబోతున్నాయి బిడ్డ. ఎటువంటి ఆలోచన కూడా లేకుండా ప్రశాంతంగా ఉండు బిడ్డ. అప్పుడే విజయం నిన్ను వరించేలా చేస్తుంది. నువ్వు ఆలోచనతో మొదలుపెట్టిన పని చాలా ఎక్కువ శ్రమతో దృష్టిని సాధించమని అడుగుతున్నావు కదా. కాబట్టి ఈరోజు నీకు విజయాన్ని శాంతి పలికావు చూడు. ధన సహాయం ఎవరూ నీకు అందించడం అవసరం లేదమ్మా. అలాగే నీకు ఎవరూ కూడా అప్పుగా ఇవ్వనవసరం లేదు. నీ పనికి ముఖ్యమైనటువంటి ధన సహాయాన్ని నీకు నువ్వుగానే ఏర్పరచుకున్నావు. అది కూడా నీ కష్టంతో అయినా సరే, బాబా ఆ సహాయం నాకు ఇప్పటి వరకు రాలేదు, నేను చేసిన పనిలో కానీ నేను ఇప్పుడు కూడా విజయాన్ని సాధించలేకపోయాను, అందువల్ల పొందేటటువంటి ఆనందాన్ని కానీ, విజయాన్ని కానీ, ధనాన్ని కానీ ఇప్పటి వరకు పొందలేదు తండ్రిని దుఃఖిస్తూ ఉన్నావు కదా. ఆ దుఃఖాన్నంతా కూడా ఇక నుంచి నువ్వు దిగమింగుకో తల్లి. నేను సరిగ్గా అంటే ఈ రోజు నుంచి సరిగ్గా 3 రోజులు తప్పకుండా నువ్వు విజయం సాధించేలాగా నేను ప్రణాళికలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంచుతున్నాను. ధన సహాయాన్ని తప్పకుండా నీకు అందిస్తాను బిడ్డ. అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో కూరుకుపోయిన నీకు ఒక మంచి మార్గాన్ని చూపించబోతున్నాను బిడ్డ. ఇక 3 రోజుల్లో 12 గంటల్లోపు నువ్వు అనుకున్న కోరిక తలుపు తట్టనుంది. అది కూడా ఇంట్లో ఎవరితో కూడా నువ్వు చెప్పొద్దని మనసు నిండా కూడా గంపెడ ఆశతో ఎదురు చూస్తూ ఉండు. ఆ సహాయం ఏదో ఒక రూపంలో తడుపు తడుతుందమ్మా. నేనే దిగి రానవసరం లేదు.
నా ద్వారా ఎవరి ద్వారా ఒకనైతే నీకు సహాయం అందుతుంది, అది చాలు కదా. ఇలాగే ఎప్పుడు కూడా సంతోషంగా నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు కూడా బాధపడకూడదమ్మా. ఇలా బాధపడడం వల్ల నీ మనసును ఇంకా ప్రశాంతంగా ఉంచుకోలేవు. కానీ సంతోషంగా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. నీ బాధలన్నీ కూడా కోరికొని తెచ్చుకోవద్దు, ఇంకా ఇంకా గుర్తు చేసుకోవద్దు. అలా నీ బాధలన్నీ గుర్తు చేసుకోవడం వల్ల నీకు వచ్చిన చిన్న చిన్న ఆనందాన్ని కూడా నువ్వు మర్చిపోతున్నావమ్మా. అలాగే నువ్వు బాధపడుతూ ఉండడం వల్ల అసలు నిన్ను చూడలేను. తుడుచుకో బిడ్డా. అయినా సరే నీ చుట్టూ ఉన్నవారు కానీ లేదంటే బంధువులు కానీ ఎవరు కూడా సహాయం చేయలేరు కదా. అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండొద్దు బిడ్డా. కుమిలిపోవద్దు. ఒక మంచి మార్గాన్ని తప్పకుండా విజయం పొందేలాగా నేను నీకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంచుతాను. ఎన్నాళ్ళని ఆశలన్నీ అడియాసలయ్యాయి కాబట్టి నీకు ఎప్పటి నుంచి కూడా అన్ని సంతోషకరమైన శుభకరమైన ఆనందమైన వార్తను ఈ బాబా నీకు తప్పకుండా అందిస్తాడమ్మా. ఎప్పుడు కూడా కుమిలిపోవద్దు. నీకు ఒక మాట చెప్తాను విను. ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికి బంధాలుగా మారిపోతూ ఉన్నాయి. వాటి గురించి నువ్వు తెలుసుకొని ఇప్పటి వరకు నువ్వు ఎవరి ద్వారా అయితే మోసపోయావో, ఎవరి ద్వారా అయితే నువ్వు బాధపడ్డావో, ఎవరి ద్వారా అయితే ఎలాంటి ప్రయోజనం పొందలేదు కాబట్టి ఎవరు కూడా నీకు ఎలాంటి సహాయం చేయలేదు. అలాగే ఇప్పటి వరకు నువ్వు ఎంతో బాధతో ఉన్నా కనీసం పలకరించే నాథుడు కూడా లేదని చాలా బాధపడ్డావు కదమ్మా. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించు. మళ్ళా ఇప్పుడు నువ్వు చాలా బాధపడ్డావు కదా, అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే నీ చుట్టూ చేరే బంధువులు నీకు తక్కువ అంటే ఎక్కువ అవుతారు. అనేక ధనం వచ్చినప్పుడు నీకు పరిచయాలు కూడా పెరుగుతాయి. ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా. తప్పకుండా ధనం ఉన్నప్పుడు మన దగ్గరికి ప్రతి ఒక్కరూ వస్తారు. నీ చుట్టూ చాలామంది చేరుతారు. కాబట్టి వారందరితో ఏ విధంగా ప్రవర్తించాలో అదే విధంగా మసులుకోబిడ్డా. ఎవరిని కూడా నమ్మద్దు. ఎందుకంటే దానివల్ల ఇంకా ఇంకా నువ్వు బాధపడే పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్త తల్లి. కాలం మారిపోయింది. ఎప్పుడు కూడా ఎవరిని నమ్మద్దు. ఎన్నిసార్లు నీకు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు ఎదురు చూస్తూ బాధలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా పలకరించట్లేదని నువ్వు ఎంత బాధపడుతున్నావో తెలియదు తల్లి. నీకు సహాయం కోసం నువ్వు ఎదురు చూసినప్పటికీ కూడా నీకు ఎవ్వరు కూడా సహాయం చేయడం లేదు. కనీసం వారి దగ్గర ఉన్న సహాయం చేసేందుకు కూడా ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. కానీ అలాంటి వారు మళ్ళా నీ చుట్టూ చేరి అటువంటి అవకాశం ఉంది కాబట్టి వారి గురించి జాగ్రత్త పడు బిడ్డా. పైసా పైసా కూడబెట్టుకొని నీ కుటుంబానికి అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా తీర్చగలుగు. అలాగే నువ్వు ఏదైతే కోల్పోయావో ఆ జీవితం మళ్ళా తిరిగి పొందు. అలాగే నీకు మరొక జాగ్రత్త బిడ్డా. వీటిని వీలైనంత త్వరగా పెడితే నీకంతా మంచి జరుగుతుంది. వారెవరంటే నీ ముందు ఒక మాట, నీ వెనక ఒక మాట్లాడేవారు కూడా మనిషి రూపంలో ఉన్నటువంటి 2 నాలుకల పాము లాంటి వాళ్ళు బిడ్డ. అటువంటి పాములతో కూడా జాగ్రత్తగా ఉండమని నిన్ను హెచ్చరిస్తున్నాను. ఈరోజు నీ దగ్గర ఏమీ లేదని నిన్ను ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే నిన్ను కనీసం కూడా వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా చేసేవారందరికీ కూడా తప్పకుండా గుణపాఠం ఏర్పడే రోజు తప్పకుండా వస్తుంది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.